రీసెంట్ టైమ్స్లో ఈ యొక్క సైబర్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు దీని మీద ఎంత మేరకు అవగాహన ఇచ్చినా కూడా ఈ యొక్క సైబర్ స్కామ్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల ద్వారా తిరుపతికి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ యొక్క ఆన్లైన్లో మీకు కొన్ని లింక్స్ పెడతాం, ఆ లింక్స్ రేటింగ్ ఇచ్చినట్లయితే మీకు పర్ రేటింగ్కి ఇంత అమౌంట్ అయితే ఇస్తామని చెప్పి అతనికి స్టార్టింగ్లో అయితే కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళంట. అలాగే మీరు కనుక కొంచెం ఇందులో కనుక డిపాజిట్ చేసుకుంటే మీరు రేటింగ్కి మీరు ఇచ్చిన ప్రతి రేటింగ్కి కూడా మీకు అమౌంట్ అయితే ఎక్కువ అమౌంట్ రిటర్న్ వస్తుందని చెప్పి అతనికైతే నమ్మించారు. అదేవిధంగా కొంత అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చారు. సో ఫైనల్గా అతని దగ్గర అకౌంట్ నుంచి 2,18,000 అయితే ఒకసారి డిపాజిట్ చేయించుకున్నారు. ఈ యొక్క అమౌంట్ అనేది డిపాజిట్ చేయించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాకపోవడంతో అతనైతే తిరుపతి లోకల్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సో మీరు కనుక ఇటువంటి ఏదైనా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల ద్వారా వచ్చిన లింక్స్ మీరు కనుక ఓపెన్ చేసి ఈ రేటింగ్స్ ఇట్లా ఏమైనా కనుక ఇచ్చినట్లయితే సో డెఫినెట్గా మీరు ఈ యొక్క స్కామ్స్కి అయితే గురయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ యొక్క సైబర్ అటాక్స్ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఆన్లైన్లో వచ్చే లింక్స్ అవి ఓపెన్ చేసి రేటింగ్స్ కానివ్వండి, ఇలాంటి ఏవి ఇవ్వకుండా ఉంటే మీరు సైబర్ అటాక్స్ నుంచి అయితే సేఫ్గా ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.